అసలే కరువు ఆపై గిట్టుబాటు లేని ధర ఆరుగాలం శ్రమిస్తే రైతన్న చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకోవడానికి మార్కెట్కి వెళితే అక్కడ నిలువు దోపిడీ నాణ్యత పేరుతో ధరలో కోత పెట్టే అధికారులు మార్కెట్లో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. సరిగా పనిచేయని తేమ శాతం కొలిచే మిషన్లతో రైతులను దోచుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా జిమ్మికుంట మార్కెట్ సాక్షిగా సీసీఐ మోసం బయటపడింది. జమ్మికుంట పత్తి మార్కెట్లో ఘరానా మోసం. పత్తి తేమ శాతం చూసే మిషన్లలో తేడాలు. సీసీఐ మార్కెట్ అధికారుల వద్ద ఉన్న మిషన్లలో పొంతలలేని ఫలితాలు. ఆందోళన చెందుతున్న పత్తి రైతులు. 2 మిషన్లను సీజ్ చేసిన పోలీసులు. ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్. పత్తి తేమ శాతాన్ని కొలిచే మిషన్లతో మోసానికి తెరలేపారు ఇక్కడ సీసీఐ అధికారులు. పత్తి కొనుగోలు ప్రారంభమై 6 రోజులవుతుండగా సీసీఐ మోసం యథేచ్ఛగా సాగుతుంది. జమ్మికుంట మార్కెట్లో పత్తి నాణ్యతను పరిశీలించేందుకు సీసీఐతో పాటు మార్కెట్ అధికారుల వద్ద తేమ శాతం కొలిచే మిషన్లు ఉన్నాయి. సీసీఐ వద్ద ఉన్న మిషన్లలో పత్తి తేమ శాతం 15.5 చూపిస్తుండగా అదే పత్తిని మార్కెట్ అధికారుల వద్ద ఉన్న మిషన్ 10% చూపిస్తుంది. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12% ఉంటే మద్దతు ధర 4100తో సీసీఐ కొనుగోలు చేస్తుంది. లేకుంటే సీసీఐ తిరస్కరిస్తే వ్యాపారులు నాణ్యత లోపంతో ధరలో కోతపెట్టి 3500కే కొనుగోలు చేస్తారు. తేమ శాతం మిషన్లలో తేడా ఉండటంతో ఏది కరెక్టో ఏది మోసమో తెలియక రైతులు ఆందోళన దిగారు. సీసీఐ మార్కెట్ అధికారుల వద్ద ఉన్న మిషన్లలో తేడాలుండటం రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఐ వాళ్ళు ఏం చేసిరంటే మొత్తం మీద వాళ్ళు దొంగ మిషన్లు తెచ్చి దొంగ మిషన్లతోటి రవాణా చేసుకుంటా ఆంధ్రలో తెలంగాణలో కలిపి మొత్తం మిషన్లు పెట్టుకుంటా 4 పక్కల కూర్చుకుంటా చేసుకుంటా పని చేస్తుంటారు వాళ్ళు. అయితే ఆ మిషన్లలో తేడాలు ఉన్నాయి. మొత్తం 5 జూన్తో కూడా 0 జూన్ కూడా 20 చూపిస్తుంది. తోడి చూపిస్తాను. మాకు ఆశలందరినీ బోర్లు వేసే పరిస్థితి చేస్తాను. వాళ్ళు ఇట్లా చెప్పి వెళ్ళి వీళ్ళు పని చేసే పని చేస్తాను. వీళ్ళు అంటే ఎట్లా దొరికింది మిషన్ వాళ్ళు సార్ దొరకబట్టి అక్కడ ఇవాళ 150 పనులు వేని 150 అనవసరంగా వాళ్ళు మునిగినట్టే రైతులు 3600. రైతుల ఆందోళనతో మార్కెట్ కు వచ్చిన పోలీసులు తేమ శాతం మిషన్లను పరిశీలించారు. 2 మిషన్లలో తేమ శాతంలో తేడాలు ఉండటంతో మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశం మేరకు 2 మిషన్లను సీజ్ చేశారు. సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఒక రీడింగ్ చూపించింది. అదే పక్కన ఇంకో మాయిశ్చర్ పెట్టయితే ఇది ఉదాహరణకు ఇది 10 చూపించినట్టయితే 15 చిల్లర చూపిస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఇంకొక వెహికల్లో కూడా పెట్టడం జరిగింది. సేమ్ 5% డిఫరెంట్ 5 పాయింట్స్ డిఫరెంట్ చూపిస్తుంది. ఆ విధంగా మరి మోసపోతున్నారని చెప్పి చూస్తే ఒకటి తర్వాత ఇంకొక మిషన్ కూడా దొరకడం జరిగింది. అది కూడా సేమ్ ఆల్మోస్ట్ 5.7. ఈ విధంగా రైతులు మోసం పోతున్నారనేటువంటిది ఒకటి మేము ఐడెంటిఫై చేసాం. పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు సోమవారం మార్కెట్కు వచ్చిన పత్తి మొత్తాన్ని తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీసీఐ వ్యాపారులు నిర్ణయించారు.